ఈరోజు నవచేతన స్క్రీనింగ్ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు అనేక రకాలైనటువంటి సందేశాలన్నీ కూడా వినడం జరిగింది. మొట్టమొదటిగా గౌరవ మంత్రివర్యులు ఈ కార్యక్రమం సంబంధించి ఈ ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమం ఏ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది అన్నది స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే గౌరవ సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంట్రడక్టరీ రిమార్క్స్ చెప్పడం జరిగింది. తర్వాత మనం ఈ స్క్రీనింగ్ అసలు ఈ నవచేతన స్క్రీనింగ్ ఏమిటి, అసలు దీని ఉద్దేశం ఏమిటి, దీనికి సంబంధించిన సైంటిఫిక్ స్టడీస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయి, వీటిని ముందుగా గుర్తించడం అన్నది ఏ రకంగా పిల్లలకి వారి కుటుంబాలకి ఉపయోగపడుతుంది అన్నది వివరించడం జరిగింది. దాంతో పాటుగా ఆటిజం సంబంధించి ఈ ఏడిహెచ్డిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటన్నిటిని కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనకి యుఎస్ నుంచి డాక్టర్ మీనా గారు కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి అర్లీగా వచ్చిన వారికి అర్లీగా మనం గుర్తించినట్లయితే వారి ఏ రకంగా ఎదుగుదల ఉంటుంది, వారు ఏ రకంగా ముందుకెళ్ళగలరు అన్నది స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే నైపడ్ నుంచి రిషికేష్ గారు కూడాను ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అన్నింటినీ కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇవన్నీ మార్నింగ్ నుంచి మనం గమనించాం. ఈ ఏ డొమైన్స్ ఉన్నాయి, ఆ డొమైన్స్లో ఏ మైల్ స్టోన్స్, ఇవన్నిటిని కూడా చక్కగా మనం అందరం కూడా వినడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? మొట్టమొదటిగా ఇంకా కొంతమందికి అంగన్వాడీ కార్యకర్తలకి కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఇదేదో ఇంకొక యాప్ అని, ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్న యాప్స్తో పాటు ఇది అదనంగా యాప్ అని, అలాంటి అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. బట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నది ఏంటంటే, మీరందరూ చాలా సంవత్సరాలుగా మన ఈ పిల్లల కోసం అలానే గర్భిణీ బాలింతల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి పోషకాహారం అందించడం గత 50 సంవత్సరాలుగా. అలాగే పోషకాహారంతో పాటు మనం పిల్లలందరికీ కూడా చక్కగా అర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ని ఆదర్శిల కరికులంని బేస్ చేసుకొని అందరికీ చెప్పడం. అలానే చిన్నపిల్లలకి 3 years లోపున్న పిల్లలకి అందరికీ కూడా మదర్స్ని సెన్సిటైజ్ చేస్తూ నవచేతనాన్ని కూడా మనం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ అలానే పిల్లల్లో ఎప్పటికప్పుడు మనం గ్రోత్ మానిటరింగ్ కూడా చేసి అండర్ వెయిట్స్, స్టంటింగ్స్ ఇట్లాంటి శారీరక ఎదుగుదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలని చాలా చిత్తశుద్ధితో చేస్తున్నాం. దాని ఫలితమే మనం మొన్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 రిపోర్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా పారామీటర్స్లో మంచి వృద్ధి సాధించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకి ఈ నవచేతనాన్ని ఇంకా బెటర్గా చేయడం కోసం రాష్ట్రంలో కొన్ని పైలట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో మానసిక ఎదుగుదల. ఇంతవరకు మనం ఆల్రెడీ విన్న సెషన్స్ ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, మొట్టమొదటి 1000 రోజుల్లో అనేక రకాలైనటువంటి న్యూరల్ కనెక్షన్స్, అనేక లక్షల న్యూరల్ కనెక్షన్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. మెదడు అనేది డెవలప్మెంట్ ఫస్ట్ 2 yearsలో చాలా వేగంగా ఉంటుంది. సో దాదాపుగా మీకు ఆల్రెడీ ఇప్పటికే చెప్పినట్టుగా మోర్ దాన్ 80-85% డెవలప్మెంట్ అంతా కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఎక్కడైనా చిన్న చిన్న డిలేస్ ఉంటే వాటిని మనం గుర్తించగలిగాము అంటే ఇమీడియట్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఆ పిల్లల మానసిక ఎదుగుదలకి, తద్వారా శారీరక ఎదుగుదలకి తోడ్పడినట్లు అవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న పిల్లలందరికీ కూడా 0 to 6 years పిల్లలందరికీ కూడా ఈ నవచేతన స్క్రీనింగ్ చేయాలని చెప్పి తెలియజేయడం, తద్వారా మనందరం కూడా ఈ మంచి అవకాశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి డిపార్ట్మెంట్ మీ అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనం చేయాల్సిన కర్తవ్యం. సో ఇంత మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం కాబట్టి దీంట్లో ఏ రకమైన ఎక్స్ట్రా వర్క్ మనం చేయాల్సిన అవసరం లేదు. మన పిల్లలకి మనం ఏదైతే గ్రోత్ మానిటరింగ్స్ ఇవి చేస్తున్నామో అదే విధంగా ఇందులో మానసిక ఎదుగుదలకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నల ద్వారా ఆ పిల్లలకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా అన్నది మనం గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. గుర్తించినట్లయితే సకాలంలో దానికి ఇంటర్వెన్షన్స్ని ఇవ్వడం ద్వారా వాళ్ళని మంచి ఆ సమస్య నుంచి అధిగమించేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వరకు మనం ఏదైతే విన్నామో, ఏ యాప్ అయితే మనం మాట్లాడామో ఆ యాప్ గురించి చక్కగా అందులో ఏంటి, ఏ రకంగా మనం లాగిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మొట్టమొదటిగా మీరు ఏ రకమైన డౌన్లోడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ మొబైల్కే ఈ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి యాప్ మనకు వచ్చిన తర్వాత లాగిన్ అవ్వడం అవన్నీ కూడా మీకు అందరికీ చాలా చక్కగా తెలుసు. అట్లానే అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, పేరెంట్స్ని మొట్టమొదటిగా దీని మీద అవగాహన కల్పించాలి. అసలు ఈ కార్యక్రమం ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని
మనం ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. సో పిల్లలకి దీనివల్ల కలిగే లాభాలేంటి అన్నది కొంచెం మనం వివరంగా వివరించినట్లయితే ఆ తల్లిదండ్రులు, పిల్లలు దీనికి ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తారు. సో దాన్ని ఒకసారి వాళ్ళకి అర్థమైతే, పేరెంట్స్‌కి పూర్తిగా అర్థమైతే వారి సమక్షంలో చేయాల్సినటువంటి పని ఇది. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం వితౌట్ ఫర్దర్ డిలే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతోటి ఈరోజు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ చిన్నపిల్లలతో బాల్యంలో సాధారణంగా చాలామంది తల్లిదండ్రులకి ఎలా మెలగాలి అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ అన్ని రిపోర్ట్స్, స్టడీస్ మనకు చెప్తున్నవి ఏంటంటే ఆ వయసులో పిల్లలతోటి ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఆడించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళలో మంచి మానసిక ఎదుగుదల ఉంటుంది అని గమనించడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులకి మనం మాట్లాడుతున్నప్పుడు పదే పదే అది రిపీటెడ్గా మనం చెప్పడం వల్ల తల్లిదండ్రుల పేరెంట్స్లో కూడా ఆ అలవాటు జరుగుతుంది. దాని ద్వారా చాలా సమస్యల్ని అధిగమించవచ్చు. ఇవి మీ అందరికీ ఇంతకుముందు కూడా సెషన్స్లో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. దీని మీద మీకు కూడాను వీడియోలు కూడా అందజేయడం జరుగుతుంది. ఈ సింపుల్ టెక్నిక్స్ని మనం పేరెంట్స్ తోటి మాట్లాడినప్పుడల్లా మనం గుర్తు చేస్తూ ఈ స్క్రీనింగ్ని సకాలంలో మనం మొదలుపెట్టి పూర్తి చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే ఈ పిల్లల స్క్రీనింగ్ టైంలో మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది మెడికల్ స్క్రీనింగ్ కాదు. మెడికల్ స్క్రీనింగ్కి దీనికి చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడ వ్యాధి నిర్ధారణలు చేయడం లేదు. కేవలం ఏదైనా సమస్య, ఏదైనా డిలే ఉందా అన్నది మాత్రమే మనం గమనించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఉంటే అవి మనకు తెలుస్తుంది వన్స్ ది క్వశ్చన్స్ ఆర్ ఓవర్. అప్పుడు కూడాను ఏదో ఆరెంజ్ రంగు వచ్చినా లేకపోతే ఎల్లో రంగు వచ్చినా చూసి ఆశ్చర్యపడిపోయి, భయపడిపోయి పేరెంట్స్ని పానిక్ చేయాల్సిన అవసరం ఉండదు. దయచేసి ఇట్లాంటివి ఆ మెసేజెస్ కూడాను పేరెంట్స్కి అవసరం ఉండదు. నిజంగానే ఏదైనా ఇబ్బంది ఉండి అటెన్షన్ ఇమీడియట్గా ఇవ్వాల్సి ఉంటే దానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మన కోఆర్డినేషన్ జరుగుతుంది కాబట్టి ఆ రకమైన సమస్యలు ఏమీ ఉండవు. సో కాబట్టి మనం అర్థం చేసుకుంటే మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ అవుతుంది. సో కాబట్టి మీరు అన్ని కార్యక్రమాలు సక్సెస్ చేసినట్లుగానే ఈ కార్యక్రమాన్ని అతి ముఖ్యమైన కార్యక్రమంగా మనం భావించి ముందుకు తీసుకొని వెళ్తాం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో మనకి దాదాపుగా 20 లక్షల పైన చిల్డ్రన్ మన అంగన్వాడీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా వారందరికీ కూడా ఈ స్క్రీనింగ్ చేయడం, తల్లిదండ్రులందరినీ ఇందులో భాగస్వామ్యం చేసుకుంటూ స్క్రీనింగ్ చేసి వారికి మనం అండగా ఉన్నాం అన్నది మరొకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.